దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అనే దేవునికి వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయమందు కీర్తన 128 2వ వచనం 128 2వ వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించుదు. అడ్డన దేవుడు కలిగి ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుదు. నిజంగా దేవుడు మరి చిన్నగా ఉన్నప్పుడు దాదాపు 7 తరగతి ఆ టైంలో సునంద ఎంత ఇదిగా ప్రార్థనలో వాక్యంలో ఎదిగింది కాబట్టే అప్పుడున్న పిల్లలందరికీ దేవుడు వాగ్దానం, దేవా నాకు ఇచ్చిన వాగ్దానము, ఉద్యోగము, సొంత గృహాన్ని వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారన్న మాటను దేవుడు నిలబెట్టినాడు. వాళ్ళు కూడా అప్పుడు పొందిన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పడిపోకుండా ఆత్మీయంగా నిలబడినారు కాబట్టే దేవుడు వాళ్ళకు 2 ఆశీర్వాదం ఇచ్చారు. అందుకే దేవుడి యందు భయము భక్తి కల వాళ్ళకు ఎప్పుడు కొద ఉండదు, ఏ మేలు కొద కాదు. నిశ్చయంగా మన చేతుల కష్టార్జితం దేవుడు ఆశీర్వదించి అన్యులు మన కష్టార్జితం ఎత్తుకొని పోకుండా దేవుడు కృప దయచేస్తారు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టున్నాం, ఆమె అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా పొదుపు చేసి మరి జ్ఞానం కలిగి సంపాదిస్తుంది. ఇద్దరు, కొంతమంది భర్త సంపాదిస్తుంటే భార్య ఊగా తిని కూర్చొని ఉంటుంది, మళ్ళీ అన్ని అవి కావాలా ఇవి కావాలని బిల్డప్లు ఇస్తుంటారు. అలా కాదు, ఇద్దరు కలిసి పని చేయడం ద్వారా సమస్తము సమకూడి దేవుడు జరిగిస్తారు. మరి సామెతలు 31లో ఎంత చక్కగా జ్ఞానం కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశం చేయనుంది. ఆమె వేకుతోనే లేచి తన వారికి ఇంటిని వారికి అందరికీ భోజనం సిద్ధపరచును. మరి సునంద మరి సంఘంలో వాక్య పరిచర్యలో వాడబడుతుంది, కరుణాపీఠంలో దేవునికి మహిమకరంగా, అలాగనే ఇంటి వారికి అందరికి భోజనం సిద్ధపరుస్తుంది. మళ్ళా అంగన్వాడీ టీచర్గా పిల్లలందరికీ ఎవ్వరికి ఏం తక్కువ లేకుండా దేవునికి మహిమకరంగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి బలపరిచి ఇచ్చినటువంటి సంధ్యను బట్టి, జాన్సన్ బట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు దయచేయను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రేమగల ప్రభా, మీకు ఎంతగా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సునందన్ బట్టే దేవా నా ప్రభ, నా తల్లి శామ్యులు మీరు సంఘంలో సెక్రటరీగా మీరు వాడుకున్న ఆ బిడ్డ సెక్రటరీ ఉన్నప్పుడు ఎంత నీతిగా నిజాయితీగా ఎలాంటి అక్రమాలు నా తల్లి గొడవలు అస్సలు లేకుండా మీరు మా తండ్రి శ్యామ్ సుందర్ని దేవా శామ్యులు మైట్గా వాడుకున్నారు. దేవా ఇప్పుడున్న సెక్రటరీలకు మా తండ్రి మీరు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెద్దలను గౌరవించే జ్ఞానం దయచేయండి. సంఘంలో మంచిని చేకూర్చే బిళ్ళగా ఉండడానికి మీకు దయచేయండి. దేవా నీకు విరోధమైన అనేకులను గద్దించిన ఆ ప్రభా సరి చేసినట్టు కుమారుడు ప్రభానికే స్తోత్రం. అనేకమైనటువంటి నా ప్రభా బైబిల్ స్టడీ కార్యక్రమంలో మరి క్విజ్లో దేవా నా ప్రభా ఎంతగా సహకరించిన కుటుంబం మరి సునందరూ కూడా మా తండ్రి ఎంతగానో వాక్యం చెప్తూ కరుణాపీఠంలో నేను మహింపరుస్తున్న ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని బిడ్డలిద్దరూ వారికంటే ఎక్కువగా ఆశీర్వదించబడలాగున దేవా ఒకరిపైన ఆధారపడకుండా వారి మా తల్లి ఉద్యోగంలో వివాహంలో సెట్ చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవునికి వందనాలు తెలుస్తున్నాం. ప్రత్యేక రీతిలో మరి డానియేలును అరుణమ్మను దేవుడు ఆశీర్వదించి నెహెమ్యా వీరి కష్టార్జితమునకు మరి దేవుని కృప చొప్పున ఇక్కడ మరి ఇంకా స్థలం దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థలము నిరుపయోగం కాకుండా ఉపయోగకరంగా మరి పశువులకు ఇక్కడ వేసినటువంటి ఈ యొక్క నివాసం, ప్రతి దానికి నివాసం ఉంది. ఇక్కడ మనము కీర్తన 84లో మనం చూస్తే 84వ అధ్యాయం కీర్తన 84 3, 4 వచనాలు చూడండి. సరే కదా. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయంను నా శరీరంను ఆనందంతో కేకలు వేయించున్నాయి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోగలకు గూటి స్థలం దొరికెను. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించిందాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పిచ్చుకలకు కూడా గూటి స్థలం ఏర్పాటు చేసిన దేవుడు. పశువులు అంటే దేవునికి చాలా ఇష్టం. పశువుల పట్ల ఎవరైతే శ్రద్ధ వహిస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఖచ్చితము దేవుడు దీవిస్తూ అంటారు. అంటే పొలంను బీడు పెట్టకుండా పొలం సాగు చేయడానికి ఈ పశువులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మేము చాలా సంవత్సరాల క్రితం కూడా ధాన్యాలతోనే మా చేనులన్నీ, మా చెల్లెలు వాళ్ళ చేనులు దిగిస్తూ ఉంటున్నాం. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళు, కష్టపడి పనిచేసే వారి కష్టార్జితంలో దేవుడు ఆశీర్వదించి మరి ఇంతగా దేవుడు అభివృద్ధి చేసినందుకు దేవుడికి చూపిస్తున్నాం. ఇప్పుడు పశువుల కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క నివాసము దేవునికి మహిమకరంగా ఆశీర్వదకరంగా దేవుని నామం పేట కట్టబడుతుంది. కాబట్టి ప్రతి దుష్టశక్తులు, దురాత్మల, ప్రేతాత్మల సమూహం వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ ఇంటిలో కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఏవి పనిచేయకుండా దేవుడు తన అగ్ని ప్రాకారం కంచగా వేస్తారు. అందుకే ఇక్కడ పనిచేసే పని వారికి కూడా దేవుని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశుండది ప్రశస్తమైన మీ సన్నిధానంలోకి వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్థుతించినా కూడా తక్కువే. మీరు అద్భుత రీతిగా ఈ గృహాన్ని మీరు ఆశ్రయించారు. ఈ గృహము దేవా నీకు మహిమకరమైన గృహంగా, ఆశీర్వదించబడిన గృహంగా, మీరు కోరుకున్న గృహంగా దేవా నా ప్రభ నా తండ్రి నిన్ను గణపరిచేటటువంటి విధానంలో ఇది ఉండి పశువులకు ఉపయోగకరమే కాకుండా పెద్దవాళ్ళు కూడా నా ప్రభ ఇక నివాసం చేసినప్పుడు వారికి వద్దని మీరు అగ్ని ప్రాకారం నుండి దుష్టశక్తి నుంచి విషప్రజలు అన్నింటి నుంచి నా తండ్రి ఎండ వేడి నుంచి నా తండ్రి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. మాకు కూడా మీరు గృహాలు ఇచ్చారు తండ్రి, ఎండ వేడి నుంచి నా ప్రభ నా తండ్రి దుష్టం నుంచి కాపాడబడ్డానికి. అలాగా మీరు ప్రతి దానికి నివాసం ఏర్పాటు చేసినందుకు నేను స్థుతిస్తూ డానియేల్ మా ప్రభ అరుణమ్మ మరి నేహని అభివృద్ధిని జీవించి రోజులకు నా తండ్రి దేవుడి జ్ఞాన వివేకం దయచేయండి. రైట్ నైట్ అయితే ఇంత మంచి దేవ కుటుంబాన్ని ఇచ్చారు ప్రభ నా తండ్రి. ఆమెకు నా ప్రభ నెమ్మదిగా పని చేసుకోవడానికి జ్ఞానం కలుగుతుందని దేవ ప్రతి ఆటికోడు దయపరచమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె రక్తం పెట్టుకుంటే చిన్నప్పుడు బాగా 20వ అధ్యాయం 1-2 వచనంలో చదువుతున్నాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ వాక్యం ఎప్పుడు చదివించిన అంటే ఒకసారి ఒకరోజు వాళ్ళు ఇద్దరు చాలా దిగుతూ ఉన్నారు, ముఖాలంతా వేలాడేస్తున్నారు. ఏందిరా అట్లా ఉన్నారు మీరంటే కొన్ని సమస్యలు చెప్పినారు. ఏం కాదు, దేవుడు ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చండి అద్భుత రీతిగా నిన్న మెచ్చి అన్ని సమస్యలన్నీ పోయినాయి. టీచర్ చాలా సంతోషం. అఖిల్ వాళ్ళ కూడా ఏ విధానంలో ఉన్న సమస్య తీర్చడమే కాకుండా అప్పుడు పిల్లోడ్ చేసిన ఉద్యోగంలో మేనేజర్గా పొలాలకు కూడా పోయి అంటే జస్ట్ లైక్ డాక్టర్ అనుకున్నాం. ఎంత మంచిగా అందరూ అవన్నీ ఎరువులు అంటే ఏ పొలాన్ని చూస్తేనే వాళ్ళు చెప్పకముందే ఈ పొలానికి ఈ ఎరువు సరిపోతుంది అని చెప్పడం ద్వారా కంపెనీ వాళ్ళు పిలిచి అంత ఇదిగా అట్లా మెడిసిన్ కూడా దేవుడు ఆశీర్వదించి చాలా అట్లా ఇట్లా అనుకున్నా నేను దేవుని చిత్తం అది. కానీ మెడిసిన్ లేవు, చాలా సంతోషం దేవుడు చేసిన అద్భుతం. మరి మెడిసిన్ బట్టి దేవుడు ఇంకా ఈ గృహాన్ని బహుగా ఆశీర్వదించుగాక. మరి మా పిల్లలు నగరునికే చెక్కిన మూగా స్తంభాలు, మా యొక్క యూదా కుమార్తెలాగా కరుణాపీఠ కుమార్తెలు దేవునికి మహిమకరంగా ఆశీర్వకరంగా తల్లిదండ్రులను అర్థం చేసుకుని తల్లిదండ్రులకు సహకరించి ఇంత మంచి కుమార్తెలు ఉండడం దేవుని యొక్క కృప. దేవుడి వాక్య భాగం దీవించి మరి అలాగనే ప్రకాశంను శారాను చాలా చిన్నప్పటి నుంచి కష్టపడింది. చిన్నగా ఉన్నప్పుడు కూడా 2 ఉయ్యాలను పట్టుకొని ఊపేది నేను బాగా చూసినాను, బాగా గుర్తుంది. బాబన్న బస్సు దింపి నన్ను ఇంటికి తీసుకొచ్చినాను. అప్పుడు అది బాగా గుర్తుంది. అప్పటి నుంచి తన కష్టార్జితంను దేవుడు ఎప్పుడు వృధా చేయలేదు. దేవుడు తన కష్టాలు దీపించుగాక. ఆమె ఆమె ప్రేమ గల ప్రభ నీకు ఎంత సూచించినా కూడా తక్కువ అద్భుతకరం. మన కష్టార్జితం కష్టార్జితం పిల్లల్ని చదివించిన ప్రభ వాళ్ళ ఆస్తి చదివే తండ్రి. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క చదువుతూ కృతజ్ఞతగా తల్లిదండ్రులకు ఈ విధానంలో మాత్రమే సహకరిస్తున్నారు. లెక్కనే సువార్త వాళ్ళు కూడా మీ జ్ఞానం వివేకం దయచేసి వాక్యంలో ప్రాంతంలో ఎదిగి ఏ సహవాసంలో ఉన్నాడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని నేను ఘనపరచడానికి మీ కృపాసారం దయచేయమని. ఎంతమంది ఇల్లు కట్టుకుంటున్నారో దైవ ప్రకాశం వాళ్ళ యొక్క ఇల్లు కానివ్వండి, అరుణమ్మ వాళ్ళ యొక్క నా ప్రభ ఎద్దుల కోసం వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ రెస్టారెంట్ ఇచ్చారు, మరి ఎద్దుల కోసం వేస్తున్నారు. అలాగే వీళ్ళని కూడా విషయంలో ఖర్చు దైవ నా ప్రభ ఎద్దులు మరి పొలం వీటన్నిటితో నేను కనపరచడానికి మా తండ్రి మంచి పని మా ప్రభ చేసేటప్పుడు శక్తి ప్రకాశం ఉంది. దేవ ఆరోగ్య బలం శక్తులు దయచేసి ప్రార్థిస్తున్నాం. మాకు అలాగనే సువార్త వాళ్ళ యొక్క పొలంలో వాళ్ళ ఇంటిలో మీ రక్తంలో ప్రోత్సహించండి. బిడ్డలిద్దరినీ మీ జ్ఞానాత్మకం చెప్పండి. మరలా ధన్వాడ వీళ్ళు పర్యంత వరకు మీ సన్నిధి కాంతి బిడ్డ తోడుగా ఉండమని ఏ స్నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె 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 2 నుంచి 4 దేవుని నుండి నిద్రించడం నీకు ఆహారం. అందులో దేవుడు తన బిడ్డలు చేయదు. గర్భఫలం ఎక్కువ ఇచ్చిన బహుమానము
వాళ్ళు యెహోవా అనుగ్రహించు స్వామి. ఇదే పదే 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 ఈ పదము వేసినప్పుడు ఇంకా వేరే ఏం లేదు. నువ్వు ఎంత వాక్యం చదువుకుంటే ఖాళీ సమయంలో వాక్యం చదువు. వాక్యమే మనకు మనుషులు వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి వచ్చి ప్రతి మాట వల్ల జీవించుకున్నాను. మాత్రమే నీకు మృతం కూడా మృతం చెప్పి ఇచ్చింది. ప్రేమ గల ప్రభా ఇంకెంత జ్ఞాపకం చేసుకొని ఉద్యోగంలో వచ్చే ప్రతి ఆటపోట్లు అన్నిటి నుంచి దేవుడు తీసిన ప్రభా. ఇచ్చిన ఇంకా ప్రమోషన్స్ అక్కడ కష్టాజీతం మీరు పెంచండి, జీతంలో పెంచండి ప్రభా. కుటుంబాన్ని బట్టి నా తండ్రి అలాగనే వసంతం మీరు జ్ఞాపకం చేసుకుని నూతన శక్తి మీరు ఇచ్చారు. అప్పుడైపోయిన మీకు గాయకన్నా ఇచ్చారు. కుమారుల కంటే శ్రేష్టమైన కుమార్తెలు ఇచ్చారు. ఎంత చక్కగా వాక్యాలు చెప్తూ నా ప్రభ నేను కనపరుస్తాను. కుమార్తెను బట్టి మీరు స్తుతిస్తూ దేవా నా ప్రభ అలాగనే ఎమ్మెల్యే మొక్క ఆరోగ్యం మాట్లాడి జైలు మొక్క కావాల్సిన ఆరోగ్యం బలం శక్తిని దయచేసి సాతక్రియ లయపరచండి. ఏ స్థలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకరు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టినట్లు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలంలో చేదు మాటలను బాణములుగా సంధించింది. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టగలరు. దేవుడి వాక్యభాగం నుంచి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో బాగా వాక్యంలో వాడబెట్టినప్పుడు ఎన్నో స్వతంత్ర మీ పైన ఎవరు ఎన్ని చేసినా కూడా దేవుడు మీకు ఇచ్చింది. కానీ దేవుడు మనది మీ పైన కానీ సురేష్ పైన మన ఇంట్లో వల్ల మన కుటుంబాన్ని దేవుని పైన నువ్వు ఎంత బాగా పాల్పడుతుంటావా. ప్రార్థనకి ఎందుకు కూడంటే పరిస్థితులు ప్రభావం ఎంత బాగా పాల్పడేది వల్ల అంత బాగుంది. నాకు కరోనా పెట్టినప్పుడు అలా శుక్రవారం వారానికి ఒక్కసారి రోజు ఏమవుతుంది కుటుంబీకరణ కుట్టుకొని చేసుకో. ఒక్కసారి వారం ఒక్కసారి సురేష్ అప్పుడు అసలు గుజ్జి పెట్టామంటే ఖచ్చితంగా వాళ్ళు రావాలి. ఇంకా వేరే వాళ్ళకి వస్తే మనం నెక్స్ట్ వీక్ అన్నా వాళ్ళు తీసుకుంటాకన్నా ఇస్తారు. అంత షార్ప్ అన్నమాట. ప్రేమ వాళ్ళ ప్రభావం ఎంతమన్నా తెలుస్తున్నాం అంటే చూడకుండా మీ జ్ఞానం అయితే ఒక్కొక్క ఆత్మ పడిపోకుండా మీ జ్ఞానాత్మక మీరు అద్భుత రీతిగా మా తల్లి కట్టారన్న కార్యాన్ని మేము స్థుతిస్తున్నాం. మరి సురేష్ ఆత్మతో శక్తి ఉంటాడు. బిడ్డ చేస్తున్నటువంటి పని కష్టార్జితం పెంచాడు. చిన్నప్పటి నుంచి కష్టపడే కొడుకుని ఆయన జ్ఞాపకం తీసుకుంటాడు. స్తోత్రం స్తోత్రం. ఒకరు ఆశించినటువంటి కుమార్తె కుటుంబం గురించి నిజంగా మరి నా శ్రమ ఎంతగానో బిడ్డను మీరు ఆశీర్వించినట్టు. మరి అలాగనే చూడాల్సినటువంటి ఆయన కూడా ఆమె కూడా భర్త కష్టంతో కాకుండా తను కష్టపడాలని ఇద్దరి కష్టార్జితం జీవించు. పిల్లలు నానాడికి బలాభివృద్ధి చెందడానికి ప్రయత్నం. సింగవరం నుంచి వచ్చిన నా తల్లి వారి యొక్క బంధువులకి కూడా వారి పొన్నుపాడు నుంచి వచ్చిన బిడ్డలు కూడా మీరు జీవించి దేవ అరుణ ఈరోజు ఈ గృహాలన్నీ దర్శించాలి. తారకురాలు అయినందుకు ఆమెకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మేము స్థుతిస్తుంది. దేవ మరి రత్న వాళ్ళింటిని నా ప్రభావ ఉదయ వాళ్ళింటిని ప్రకాశం వాళ్ళింటిని దర్శించడానికి మీరు స్థుతిస్తుంది. వీటిలో ప్రతి ఒక్కరు వేరే దర్శించవాలి. ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వీరందరూ కూడుకొని మీ దగ్గరకు వచ్చుచున్నారు. దేవుని వాక్య భాగం గురించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. మరి కుటుంబం నుంచి నా ప్రభావం ఆత్మీయ నాకంటే మా రక్తాన్ని గుర్తుడే నా ప్రభావం జీవితంలో చేసిన మేలను మరొక ఎల్లప్పుడూ నేను స్థుతించడానికి మీ కృప సాగుతాను. దేవరాత్రికి ఇచ్చిన చక్కటి పాపం మాకు రాజుని యాజకుల్లో బిడ్డ చేయాలి. వాడు కూడా మీ జ్ఞానాత్మకను కలిగి కరుణాపీఠంలో దేవా బిడ్డ జన్మించిన ప్రభావ మీరు ఇచ్చిన దేవా గర్భఫలం ఇవ్వవచ్చు బహుమానం అని సరే ఇచ్చిన బిడ్డ భవిష్యత్తులో నీకు సాక్షిగా సాధనంగా యుధ కుమార్తె లాగా కనబరిచే కుమార్తెగా మీరు ఆస్వాదించమని ఎదిగే భయపరుస్తున్నాను తల్లి. ఇంట్లో పెద్దదైనప్పటికీ జ్యేష్ఠత్వం యొక్క లేదా దాన్ని కోల్పోయిన ప్రభావం నా రత్న ఎంతగా వాక్యంలో ప్రాంతంలో వెళ్ళైనా కూడా నేను కనపడటానికి పశ్చాత్తాపం లేదు. ఆ పశ్చాత్తాపమే ఆమె జీవితానికి నా ప్రభావ కన్నీటిని తెచ్చి కన్నీటిలో ఈ జీవితం సమాప్తి చేసి పాపనిచ్చారు. నేను స్థుతిస్తున్నాను. ఆ భర్త కూడా మీ జ్ఞానం దగ్గర రక్షణ దేవ ఎలిషన్ మా తల్లి మీ జ్ఞానాత్మకం వేస్తామో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. రాత్రి వేళ నేను మీ సన్నిధి మొదలుపెట్టిన బాధలో వేదనలో రోజులు ఉన్నా దేవుడు ఇచ్చేసినాను. ఉద్యోగం ఇచ్చినాడు. అలాగే జీవితంలో కూడా స్థిరత. మనకి ఎవ్వరు సహాయం చేయకపోయినా దేవుని సహాయం మనకి కోరుకోవాలి. ఎవరో ఒకరిని మరి అన్నం నిజంగా బాధ్యత వహించడానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఎప్పుడు కుంగిపోదు. ఏ పరిస్థితులైనా కూడా
విన్నాడు, ఇక్కడ 88 ప్రార్థన విన్నాడు. తర్వాత ఆయన కృప, ఆయన సత్యము ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ ఇంటి నుంచి వేరే ఉద్యోగం పోయినా, వేరే ఇల్లు పోయినా, ఎక్కడ పోయినా దేవాన్ని విశ్వాస చేత నన్ను ఎంతో నీ కృప నాకు అది ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఉచితంగా దేవుడు తన కృపనిచ్చి 91 గనులు చదువుకున్నాను. అదంతా అయిపోయినాక టైం ఉంటే చదువుకో, లేదంటే 91. నువ్వు దేవుని యొక్క చాటున ఉన్నావు, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విస్తరించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కూడా నేను నమ్ముకున్న నా శ్రేష్టమైన ఆశ్రయం దేవుడు ఇస్తున్నాను. నిజంగా ఏదైతే ప్రేర్ చేస్తున్నాం మనసు ప్రపోజల్ మంచి ప్రపోజల్ ఇల్లు చూస్తున్నారా మనం ఇల్లు చూసి కనుకొని వస్తే మంచి సమాధానం చెప్తాను. నా చిన్నప్పటి నుంచి నేను ఎనిమిది తరగతి నుంచి నాకు చిన్నంత వరకు అందరూ మీరు అంతా చేస్తున్నారు. మేము చిన్నకున్నప్పుడు ఎంతో మాకు సహకరించిన మరి కృపానందం కూడా ఈ యొక్క కరుణాపీఠ మాత్రం ఆ కిటికీలు అన్నిటికీ పెయింట్ వేసి నా ప్రభానాథని మరి జాషువా కృపానందం వారు చేసిన పంచలకు ఒక్కరిని ఆశించని జీవితం అందరినీ మరి వెంకటేష్ అన్నట్టు నా తల్లి మీరు జాషువా మీరు ఇచ్చారు సంఘాన్ని, అలాగే కృపానందం కూడా నా ప్రభావ ఒక్కరిని ఆశించకుండా ఇద్దరు ఉద్యోగం చేస్తూ దేవ నా ప్రభా ఇంకా నేను మహిమపరుస్తున్నా ప్రభా, కుటుంబం పట్ల బాధ్యత వహించి కర్నూలులో ఉన్న వాళ్ళ యొక్క ప్రాపర్టీ అంతటినీ మీరు ఆశించి ముఖ్యంగా పాప నా ప్రభా అతన్ని మెడిసిన్ చేయడానికి ఇక్కడి మంచి పునాది వేయమని యేసు శక్తిల నామం అతని కుటుంబం బట్టి, శాంతిని బట్టి, శారమని బట్టి నా ప్రభా మరి శార వారిని కూడా ప్రేర్ చేయడానికి ఇప్పుడు దయచేస్తున్నారు. దేవ మెలిసి వాళ్ళలో కూడా శాంతి విషయమై ప్రార్థన చేయించడానికి దహనం బట్టి కూడా మేము స్థుతిస్తున్నాం. దేవ ఎలిషమ్మను ఇంకా నా ప్రభా వీళ్ళ యొక్క పిల్లలందరి జాన్ కూడా మేము జ్ఞాపకం తీసుకొని ఆ బిడ్డ కూడా సాటైన సహాయం దయచేయమని నా చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్తరము మన దేవుని ప్రతిదండన దినములు ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాసవస్త్రం ధరింపజేయును. బూడిదకు ప్రతిగా భూదండము, దుఃఖమ్మకు ప్రతిగా ఆనంద తైలము, బాలభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినారు. మా ప్రభానాథులు ఒక్కొక్కటి ఎంతగానో దుఃఖిస్తున్నారు కూడా దుఃఖదినం సమాప్తి చేస్తున్నారు తండ్రి. అలాగే నా ప్రభానాథుల్ని మరి విద్య దుఃఖదినం సమాప్తి చేస్తున్నారు. వాళ్ళు నేను మానక సేవించే విధాలు అవడానికి మీకు దయచేయండి. మరి చదువులు కూడా ఆమె ఉద్యోగం కోసం ఎంత దుఃఖిస్తుందో మీకు తెలుసు దేవా. ఆమె వివాహం లోపల మీకు కట్టబడాలని మేము ఆశపడుతున్నాం, దయచేయండి. మరి దుఃఖ దినాలు కూడా మీరు సేవ చేయాలి. ఆశ వర్కలపై ఎంత సేవ పెడుతున్నారు కదా, అయినప్పటికీ అక్కడికి ఇచ్చిన ఓపిక ఎంత మందిని పేషెంట్స్ తీసుకెళ్తుందో వాళ్ళందరికీ మంచి చూపులు ఆస్వాదించారు. అంత కష్టంగా ఉన్న ప్రాంతంలో నేను అతని కనపరిచాను. కుమారులు ఒకరిపైన ఆధారపడకుండా వారు కూడా ఉద్యోగాలు చేయడానికి జ్ఞానం కలగొచ్చిందని ఎంతసేపు తల్లి మీద ఆధారపడ్డాను కాదు తప్ప దేవా మరి పని చేసే బిడ్డలుగా దేవా నేను మహింపరిచే బిడ్డలుగా కూడా దయచేసి అన్న కూడా మీ జ్ఞానం జీవితం దయచేయమని యేసు శక్తి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుడి ఆశీర్వాదం దీవించి ఆశీర్వదించింది. ఆమేన్ ఆమేన్. ప్రకటన ఇది 100 కీర్తన బాగా మీకు ఎప్పుడైతే మెడిసిన్ సీట్ ప్లాన్ చేస్తారో అంత వరకు చదవాలి. అయిన తర్వాత కూడా ఇదే ఎక్కువ మీ లైఫ్లో మర్చిపోదు. 31 100 ప్రకటన అర్థమైనా ఖచ్చితంగా డాక్టర్ స్థుతించు దేవుడు. దేవుని భయం ఖర్చు స్థుతించు. ముగ్గురి కోసం ఎక్కువ చేస్తున్నాం. ముందుని మానస, తర్వాత నిర్మల టీచర్ అని ఇక్కడ కేజీఆర్ టీచర్ పనిచేస్తాం మన దగ్గర చెప్పారు. వాళ్ళలో కనీసం ముగ్గురినైనా మీరు డాక్టర్గా చేస్తారని మేము ఇష్టపడుతున్నాం. ప్రతి సంవత్సరం దేవా కొంతమంది డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, మరి వివాహంలో మా తల్లి ఉద్యోగాల్లో దేవా పిల్లలు కానీ వాళ్ళకు కూడా పిల్లలు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి ప్రార్థన మీరు ఆలోచిస్తున్నందుకు మానసం మీ జ్ఞానాత్మతో నింపండి ప్రభా. దైవానికే స్తోత్రం. మరి రాజుకు మెచ్చిన పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందేవారిగా తయారు చేశారు దేవా. చక్రిని బట్టి నా ప్రభా సౌమ్యాన్ని బట్టి నేను ఎంతో స్థుతిస్తున్నాం. వెన్నెలకు కూడా నా తల్లి మంచి భవిష్యత్తు మీరు ఇచ్చారు. అందుకు మేము స్థుతించాను. సింధు కూడా మీరు ఆశ్రయించి ఆమె భర్తకు మారు మనసు దయచండి. దేవుడి ప్రేమ దయచండి. రాక్షసత్వం నుంచి విడిపించండి, కనికరించండి, కృప దయచండి. లక్ష్మి యొక్క మా తల్లి దేవ వ్యాపారం అంతా దీవించమని మరి ఇక్కడ ప్రాంతంలో ఏకీభవించినటువంటి మనీని బట్టి, అరుణను బట్టి, ఈరోజు అరుణకు ఎంత దివ్యని ప్రభా ఇన్ని గృహాలు దర్శించడానికి ఆమెలో ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను స్థుతిస్తూ సింధు కుమార్ కూడా మీ జ్ఞానాత్మక నింపండి. చిన్న వయసులోనే వాడు పాట వింటేనే నా ప్రభా నీ కర్ణాటకం నేను స్థుతిస్తున్నాను. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.